సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవము గల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో ప్రియమైన హోప్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు జెమ్స్ ఇన్ జెనసిస్ ఆది కాండంలో ఆనిముత్యాలు అనే శీర్షికను సిద్ధపడమని ప్రేరేపించున్నారు. ఆది కాండంలో ఆనిముత్యాలు అనే శీర్షిక ద్వారా ఆది కాండంలో ఉన్నటువంటి ఆనిముత్యాలు వంటి వ్యక్తుల నుండి పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. అదే రీతిగా జీవిత ఆత్మీయ పాఠాలనే ఆనిముత్యాలను మనము సేకరించుదాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడిగి మనం ముందుకు వెళ్దామా? నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించవలసిన కోరుచున్నాను. ఈ యొక్క శీర్షికను నేను బోధించిన ఎండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గైడ్ చేయలాగిన, నన్ను నడిపించలాగిన మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ఆరోపించున్నాము. ఈ సమయంలో ఆది కాండంలో ఆనిముత్యాలు అనే శీర్షిక ద్వారా మీరే మాకు అనేక ఆత్మీయ పాఠాలు నేర్పించమని, మీ వాక్యం నుండి ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించి వాటిని మా జీవితాలు అన్వయించుకుని మీకు మహిమకరంగా జీవించు భాగ్యం మాకు అనుగ్రహించమని, మా యొక్క మానవ మాత్ర జ్ఞానంతో మేమేమీ కూడా నేర్చుకోలేము నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయంతోనే మీరు మాకు బోధించి నేర్పించి మీకు సాక్షులుగా నడిపించమని, మీకు మహిమకరంగా ఎలా జీవించాలో మాకు బోధించి నడిపించమని యేసుక్రీస్తు నామముపేట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇన్సెక్ట్స్ అన్నిటిలో అత్యంత వేగంగా ప్రయాణించగలిగినటువంటి జీవి తూనేగ. గంటకు 25 మైళ్ళ వేగంతో అది ప్రయాణం చేయగలదు. ఫాసిల్ రికార్డ్స్ చూసినట్లయితే జల ప్రళయంకు ముందున్నటువంటి జీవుల్లో ఈ యొక్క తూనేగ 30 అంగుళాల వెడల్పు పొడవు కలిగినటువంటి రెక్కలు కలిగి అది ఎగిరినట్లుగా ఫాసిల్ రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. అయితే ఈ యొక్క తూనేగలు వాటి యొక్క బరువు కంటే 2 ఎక్కువ బరువును మోయగలిగినటువంటి సామర్థ్యం కలిగి చక్కగా అవి ప్రయాణం చేయగలవు. అయితే ఇప్పటి వరకు తయారు చేయబడినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటిలో విమానాలు అన్నిటిలో కూడా ఇప్పటి వరకు తన బరువు కంటే 2 బరువు మోయగలిగినటువంటి విమానం ఇప్పటి వరకు తయారు చేయబడలేదు. అయితే ఈ యొక్క తూనేగలు తమ యొక్క బరువు కంటే 2 ఎక్కువ బరువు మోస్తూ అత్యంత వేగంగా ప్రయాణం చేయగలవు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ వారు ఈ యొక్క డ్రాగన్ ఫ్లైస్ని, ఈ తూనేగల గురించి వారు పరిశోధన చేసినప్పుడు ఈ తూనేగలకు ఇన్క్రెడిబుల్ ఏరోడైనమిక్ ఎబిలిటీస్ ఉన్నట్లుగా వారు గుర్తించారు. అంతేకాదు ఈ తూనేగలు వాటి యొక్క కళ్ళు రౌండ్ షేప్లో ఉండి గుండ్రంగా ఉండి అవి 30,000 లెన్సులు కలిగి ఉండి, అద్భుతం కాదు, 30,000 లెన్సులు కలిగి ఉండి అవి 360 డిగ్రీల చుట్టూ కూడా అవి చూడగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి. దేవుని యొక్క సృష్టిని మనం గమనించినప్పుడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి సృష్టిగా మనం చూస్తూ ఉన్నాం. తూనేగను చూసి హెలికాప్టర్ను తయారు చేస్తున్నారు. దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి కటల్ ఫిష్ని చూసి స్పీడ్ బోట్ను చేశారు. అయితే ఏ ఆధారం లేని, ఏమీ లేని శూన్యంలో నుండి ఈ సమస్త సృష్టిని కూడా సృష్టికర్త అయిన దేవుడు చేస్తున్నారు. లేఖనం సెలవిస్తూ ఉన్నది, కీర్తనలు 33:6-9 మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే ఆ కార్యము స్థిరపరచబడును. సామ్స్ 33:6-9. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క సృష్టిలో అద్భుతంగా ఈ భూమి ఎంతో అద్భుతమైన రీతిలో దేవుడు సృజించి ఉన్నారు. కీర్తనలో 104వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే, భూమి ఎన్నటికి కదలకున్నట్లు ఆయన దానిని పునాదుల మీద దాన్ని స్థిరపరచను. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే,
జోబ్ చాప్టర్ 37 వర్సెస్ 12 and 13. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయను. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ భూగోళము అద్భుత రీతిలో దేవుడు గోళాకారంలో చేసినట్లుగా లేఖనం సెలవిస్తుంది. చాలా శతాబ్దాలుగా చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది తత్వవేత్తలు ఈ భూలోకము, ఈ భూమి బలపరుపుగా ఉందని కొందరు, చతురస్రాకారంలో ఉందని కొందరు తలంచినారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది, దేవుని యొక్క సృష్టి అయినటువంటి ఈ యొక్క విశ్వం అంతటిలో మనం చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, ఈ భూమికి పునాదులు వేసిన దేవుడు, ఈ భూమిని నిర్మించిన దేవుడు భూమిని గోళాకారంలో చేసినట్లుగా లేఖనం సెలవిస్తున్నది. ఆదికాండం 1:1-2 మనం చూసినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆది యందు అనే మాటను హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే బెరిషిట్ అనే మాటను ఉపయోగించున్నారు. దాన్ని గ్రీక్ భాషలోనికి తర్జుమా చేసినప్పుడు జెనెసియోస్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించున్నారు. అంటే ఇన్ ద బిగినింగ్, ఆది యందు. ఈ జెనెసిస్ అనే పదము, ఆది కాండం అనే పదము ఈ యొక్క దేవుడు ఆది యందు అంటే మొట్టమొదటిగా ఈ యొక్క సృష్టిని సృజించినప్పుడు ఈ భూమిని సృజించినట్లుగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఆది యందు అంటే ఆది అంటే మూలము, మొదలు. దేవుడు ఈ యొక్క భూమిని, ఆకాశమును, దానిలో ఉన్న సమస్త సృష్టిని దేవుడు సృష్టించినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఆదికాండం 1:2 మనం చూసినట్లయితే లేఖనం సెలవిస్తున్నది, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి నిరాకారంగా, శూన్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద చీకటి అగాధము నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అగాధంలో ఈ చీకటితో నింపబడినటువంటి ఈ భూమికి దేవుడు వెలుగు కలుగునుగా కానీ సెలవిగానే వెలుగు కలిగింది. ఆదికాండం 1:3 మనం చదువుతూ ఉన్నాము. దేవుడు, జెనసిస్ చాప్టర్ 1:3, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. When God said, let there be light, దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పగానే వెలుగు ఉత్పన్నమైంది. ప్రియులారా, ఈ వెలుగు దేవుని యొక్క శక్తి ద్వారా సృజించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనలో నుండి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఆన్ ద ఫస్ట్ డే. దేవుడు సృష్టిలో మొట్టమొదటి రోజున చేసినటువంటి ఈ వెలుగు ఆయనే, ఈ వెలుగుకు ఆధారము. సమస్త సృష్టికి ఆయన ఆధారం. అదే రీతిగా ఈ వెలుగు ఆయన యొద్ద నుండే వచ్చినట్లుగా, ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ చీకటితో నిరాకారంగా ఉన్నటువంటి ఈ భూమి మీదకి దేవుడు వెలుగు పంపించగా ఇది తేజోమయమైనది. ప్రియ సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో నీవు చీకటి లోయగుండా, అంధకార లోయగుండా, నీ జీవితంలో కష్టాల లోయల్లో, బాధల్లో నువ్వు నిస్పృహలో ఉన్నావేమో. నీ జీవితంలో ఎటు చూసినా అంధకారమే కమ్ముకున్నట్లుగా అనిపిస్తుందేమో. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవు ఆయన యొక్క వాగ్దానం నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో వెలుగు పంపించగలరు. అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితంలో వెలుగును నింపగలను ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నారు యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. వెలుగై ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి ఆయన యొక్క తేజోమైనటువంటి వెలుగుతో నింపగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. మొదటి దినమున దేవుడు వెలుగును సృష్టించున్నారు. రెండవ రోజున దేవుడు ఆకాశ విశాలమును కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మూడవ దినమున ఆరిన నేల, చెట్లును, ప్రతి పండును, విత్తనములు ఇచ్చి ప్రతి రకాలైనటువంటి చెట్లను దేవుడు మొలిపించినట్లుగా మనం చూస్తున్నాము. నాలుగవ రోజున దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇవన్నీ కూడా ఆయన నోటి మాట చేత పలుకగానే అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఐదవ రోజున దేవుడు ఆకాశంలో ఎగిరే ప్రతి విధమైనటువంటి పక్షిని దేవుడు కలుగునుగా కనగానే అవి కలిగాయి.
చేపలు, జలచరములు అన్నీ కూడా ఆ రోజున 5వ రోజున దేవుడు ఆయన నోటి మాట చేత వాటన్నింటి కూడా సృష్టించి ఉన్నారు. 6వ రోజున చూసినట్లయితే దేవుడు భూమి మీద ప్రాకే ప్రతి పురుగును, భూమి మీద ప్రాకే నడిచే ప్రతి జంతువును కూడా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అదే 6వ రోజున సృష్టికి కిరీటంగా దేవుని యొక్క పోలికలో దేవుడు మానవుణ్ణి చేస్తున్నారు. సృష్టికర్త చేతుల్లోంచి ఈ భూమి వచ్చినప్పుడు అది ఎంతో మనోహరంగా ఉంది. పర్వతాలు, కొండలు, మైదానాలు, అక్కడక్కడ నదులు, సరస్సులతో భూమి యొక్క ఉపరితలం అంతా కూడా ఎంతో చూడముచ్చటగా చక్కగా సృష్టించబడి ఉంది. అయితే దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు ఎడారి లేదు. దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు బంధభూములు అంటే ఆ యొక్క కూరుకుపోయే మైరీ శాండ్స్ లేవు, ఆ యొక్క ఊబులు లేవు. ఎందుకంటే దేవుడు అంతా కూడా చక్కగా పువ్వులతో చక్కగా అలంకరించబడినటువంటి ఈ సృష్టి అంతని కూడా దేవుడు చేస్తున్నారు. జంతుజాలం, వృక్ష సంపదతో నిన్నటువంటి భూమి సృష్టి జరిగిన తర్వాత సృష్టికి కిరీటముగా దేవుడు మానవుణ్ణి సృష్టించి ఉన్నారు. మానవుణ్ణి ఆయన స్వహస్తాలతో దేవుడు చేస్తున్నారు. అయితే ఈ మానవుణ్ణి దేవుడు సృష్టిస్తున్నప్పుడు దేవుడు ఇలా సెలవిస్తున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనము, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26 మనం చదివినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సమస్త భూమిని ఏలుదురు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మానవుని చేసినప్పుడు ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఉన్నారు. కారణం ఏంటంటే ఈ సృష్టికి కిరీటంగా దేవుడు మానవుని చేస్తున్నారు. ఆయన స్వహస్తాలతో ఆయన చేస్తున్నారు. అయితే దేవుడు అంటున్నారు, లెట్ us క్రియేట్, మనము మనుషులను మన పోలికలో నిర్మించుకుందామని ఇక్కడ చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటను మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క దైవత్వము ఇక్కడ వెల్లడవుతుంది. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ట్రినిటీ, త్రిత్వము ఇక్కడ మనకు ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే దేవుడు ఆయన మనము మనుషులను మన పోలికలో మనం చేసుకుందామని చెప్పినారు. దేవుడు ఆయన యొక్క పోలికలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సృష్టిలో ఈ సృష్టి అంతా కూడా సృజించడానికి ఆయన అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మానవుల్ని దేవుడు తన పోలికలో చేసుకున్నట్లుగా లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామంలో అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం అని యేసుప్రభువు చెప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. త్రిత్వం కూర్చున్నటువంటి భావన చాలా స్పష్టంగా ప్రత్యక్షమవుతున్నది. దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా ఆయన అద్భుత రీతిలో ఆయన యొక్క నోటి మాట చేత సృష్టించి ఉన్నారు. అయితే మానవుణ్ణి ఆయన యొక్క చేతులతో ఎంతో శ్రద్ధగా ఈ మానవుణ్ణి సృజించినట్లుగా లేఖనం సెలవిస్తున్నది. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వం అంతటిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రమును, ప్రతి నక్షత్ర సముదాయాలను దేవుడు ఆయన నోటి మాట చేత సృజించి ఉన్నారు. మన యొక్క పాలపుంతలో దీన్ని మిల్కీ వే అంటున్నారు. మన యొక్క గ్యాలక్సీలో మనం చూసినట్లయితే దాదాపు 200 కోట్ల నక్షత్రాలకు పైగా ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు, ఆస్ట్రోనమర్స్ అంచనా వేస్తూ ఉన్నారు. ఖగోళ శాస్త్రజ్ఞులు దీని గురించినటువంటి విషయాలను మనకు బయలుపరుస్తూ ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా కూడా ఎంతో అద్భుత రీతిలో దేవుడు చేస్తున్నారు. ఈ విశ్వమంతటిలో ప్రాముఖ్యంగా ప్రత్యేక రీతిలో మానవుడిని దేవుడు ఆయన పోలికలో చేసుకుని ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క పోలికలో చేసుకున్నది ఆయనతో సహవాసం చేస్తామని, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తామని, ఆయన మన కోసం, ఈ మానవుల కోసం, ఈ సృష్టిలో, ఈ యొక్క విశ్వం అంతటిలో, ఈ భూమండలం అంతటిలో దేవుడు సమస్తమును మన యొక్క శ్రేయస్సు కొరకు సృజించున్నారు. అయితే చాలామంది దేవుడు మనలను ఆయన పోలికలో చేసుకున్నారనే విషయాన్ని గుర్తించకుండా
సాతానుడు పెడుతున్న ప్రలోభాలకు లొంగిపోయి మానవుడు ఏ కోతు నుండో వచ్చాడన్నట్లుగా వేరే వేరే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఈ మానవుడు పుట్టడానికి, ఈ మానవుని యొక్క ఆది అంతము, ఈ యొక్క మానవుడు నిర్మించబడడానికి మన యొక్క ఆద్యులు ఏ క్రిములో కీటకాలో కాదు, కానీ మన యొక్క సృష్టికి కారణము దేవుడు అని గుర్తించాలి. ఎందుకంటే దేవుడు మనలను ఆయన పోలికలో ఆయన నిర్మించుకుని ఉన్నారు. మంటిని తీసి ఆయన పోలికలో నిర్మించుకుని, దేవుని యొక్క పోలికలో నిర్మించుకున్నటువంటి ఈ మానవునికి, మట్టి బొమ్మగా చేసుకున్నటువంటి ఈ మానవుడికి దేవుడు ఆయన మానవుని యొక్క నాసిక రంధ్రంలో ఆయన జీవవాయువును వదగానే నరుడు జీవాత్మ ఆయనని లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఆయన యొక్క పోలికలో మానవుని చేసుకుని ఉన్నారు. మనము దేవుని యొక్క పిల్లలమని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆది కాండములో మనం చూసినప్పుడు దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుని యొక్క కుమారుడిగా ఆదాము పిలువబడి ఉన్నాడు. లోక సువార్త 3:38 లూక్ చాప్టర్ 3:38 షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆదాము దేవుని కుమారుడు అనే మాటను మనం చదువుతున్నాం. అయితే దేవుడు ఆదాము చేసుకున్నప్పుడు ఏదో బాహ్యాకారంలో ఉన్నటువంటి రూపం మాత్రమే దేవుని పోలి ఉండాలని మాత్రం కాదు, కానీ సమస్త విషయాల్లో కూడా, అంటే మన ప్రవర్తన విషయంలో మనం దేవుని స్వరూపాన్ని కలిగి ఉండి, గుణశీలత విషయంలో దేవుని స్వరూపాన్ని కలిగి ఉండి, మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలన్నది దేవుని యొక్క చిత్తమైనది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకుని ఉన్నారు. యోహాను సువార్త 1:1-3 వరకు మనం చూసినట్లయితే ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన లేకుండా కలగలేదు. జాన్ చాప్టర్ 1:1-3 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగలేదు. ప్రియులారా, ఆయనే ఈ సృష్టికి కారకుడు, ఆయనే సృష్టికర్త. ఈ అద్భుతమైన సృష్టికి అద్భుతమైన సర్వజ్ఞాని అయిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. కొలస్సీలు రాసిన పత్రిక 1:15-16 వరకు మనం చూసినట్లయితే కొలస్సియన్స్ చాప్టర్ 1:15-16 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గావిని అదృశ్యమైనవి గావిని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అవును ప్రియులారా, దేవుడు ఆయన మాట చేత సమస్తమును కూడా సృష్టించినారు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ సృష్టికి అంతటికి కూడా కారకుడు. ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన ప్రభు. హెబ్రీయులు రాసిన పత్రిక 1:2 మనం చూసినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించిననే మాటను మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచములను, ఈ విశ్వమంతటిని కూడా సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా ఈ విశ్వమంతటిలో ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్తమును, ప్రాముఖ్యంగా మానవులమైన మనలను దేవుడు ఆయన పోలికలో ఆయనకు మహిమకరంగా సృష్టించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన గ్రంథము 4:10-11 మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 4:10-11 ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. అవును ప్రియులారా, దేవుడు సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు మహిమకరంగా ఈ యొక్క మానవులను మనల్ని చేసుకొని ఉన్నారు. మన కోసం ఈ సమస్త సృష్టిని కూడా సృష్టించి ఉన్నారు. కాబట్టి
ఆయనను మనము గుర్తిద్దాము, ఆయనను ఆరాధిద్దాము. మన యొక్క ఆరాధనకు యోగ్యులు మన ప్రభు. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 6 నుండి 7 వచనం వరకు మనం చూసినట్లయితే, దేవుడు ఈ యొక్క సృష్టి అంతటిని కూడా 6 రోజుల్లో కూడా సృష్టించి 7వ రోజున విశ్రాంతి దినంగా చేసి ఉన్నారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే సృష్టికర్త ఏర్పాటు చేసిన ఆరాధన దినము, దేవుడు ఆ యొక్క ఆరాధన దినమైనటువంటి 7వ దినమున సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించమని పిలుపునిస్తూ ఉన్నారు. ఆది కాండంలో దేవుడు సెలవిచ్చున్నారు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవుడు ఆయనను ఆరాధించమని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన పరిశుద్ధ విశ్రాంతి దినమందు ఆయనను ఆరాధించమని తెలియజేస్తూ ఉన్నారు. ఆఖరిగా ప్రాముఖ్యంగా అంత్యకాల వర్తమానంగా దేవుడు ప్రకటన గ్రంథంలో నుండి మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 6-7 వచనములు. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 6-7. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యంలో ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయడని గొప్ప స్వరంతో చెప్పెను. ఇక్కడ 3 దూతల వర్తమానం ద్వారా దేవుడు ఆఖరిగా ఈ యొక్క ప్రభు రాకడ, రెండవ రాకడ ముందు నివసిస్తున్న ప్రజలందరూ కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడు ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించమని పిలుపునిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆకాశమును భూమిని సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త కనుక ఆయన మన సృష్టికర్తను గుర్తించి ఆరాధించడానికి ఈ మొదటి దూత వర్తమానం తెలియజేస్తుంది. ఇక్కడ మొదటి దూత వర్తమానంలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క కొటేషన్ మనం చూసినట్లయితే అది ఎగ్జాక్ట్గా 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి 4వ ఆజ్ఞ నిర్గమకాండం 20 అధ్యాయం 11వ వచనంలో నుండి అది తీసుకొనబడినట్లుగా చూస్తున్నాం. 6 దినముల్లో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచునని లేఖనం సెలవిస్తుంది. దేవుడు సమస్తమును కూడా సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తీసుకున్న విశ్రాంతి ఆయన అలసట చేతనో లేదా ఆయన అలసట బట్టి ఆయన విశ్రాంతి తీసుకోలేదు, కానీ మనకు మాదిరి ఉంచడానికి దేవుడు 7వ రోజుని విశ్రాంతి దినంగా ఆయన కొరకు ప్రత్యేకపరుచుకుని ఉన్నారు. మనుషుల మనసుల్ని సృష్టి కార్యాలపైకి నడిపించడానికి సబ్బాతును దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. సబ్బాతు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారని, సృష్టికర్తను విశ్రాంతి దినమున ఆయనను ఆరాధించమని పిలుస్తూ ఉన్నది. ఆదికాండం 2 అధ్యాయం 2-3 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు తాను చేసిన తన పని అంతటిని కూడా 7వ దినంలోగా సంపూర్తి చేసి 7వ దినమును విశ్రమించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. కాబట్టి ఆయన విశ్రమించారు, పరిశుద్ధపరిచారు, ఆశీర్వదించారు. కాబట్టి 7వ దినమున ఆయన యొక్క పోలికలో చేయబడిన మనము ఆయనను ఆరాధిద్దాం, ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు కలుగు చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.